అయ్యా తమరు గోత్రం నామధేయం? పుట్నోళ్ళ గోత్రం వంశీ. పుట్నోళ్ళ గోత్రస్య వంశీ నామధేయస్య. స్వామి, నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది, కానీ వాడి వయసు మీద నమ్మకం లేదు. నా కొడుకుని ఏ డాక్టర్నో కలెక్టర్నో చేయమని నేను నిన్ను అడగను, ఎందుకంటే వాడు అవడు. ఓ బుల్లి బ్యాంకు మేనేజర్ని చేస్తే చాలు. స్వామి, కోతి నుంచి మనిషి పుట్టాడంటారు, కానీ మా వాడిని చూస్తే మళ్ళీ మనిషి కోత అయిపోతాడేమో అనిపిస్తుంది. మా ప్రభు, మా వాడు తోక కత్తిరించారే సరే వాడి నెత్తిమే రూపాయి పెడితే పావలాకైనా పనికొచ్చేటట్టు చెయ్యి స్వామి. నవగ్రహాల్లారా, టైటాన్ వాచీల కంపెనీలో పనిచేసే నేను టైం విలువ తెలిసిన వాడిని మీకు తెలుసు. నా కొడుకు టైం బాగులేదు, అందుకే టైం పాస్ గా తిరుగుతూ టైం వేస్ట్ చేస్తున్నాడు. ఈ నవగ్రహాల్లో ఏ గ్రహం వాడిని పడితే వాడి గ్రహస్థితి బాగుపడుతుందో ఆ గ్రహం వాడిని పట్టి పీడించి వాడి టైం బాగుపడేలా చూడండి. రండ్రా, కూర్చోండి. ఏమిటో మన పూజల వల్ల పూజారులు బాగుపడుతున్నారు, కానీ మన కుర్రాళ్ళు బాగుపడతారంటారా? ఎందుకు బాగుపడరు? ఇప్పుడంటే మనం ఇలా మాట్లాడుతున్నాం, గానీ ఆ వయసులో మనం అంతేగా. ఆ టైం వేర్రా. మనం చక్కగా సావిత్రి లాంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకునేవాళ్ళం. మరి ఈ కాలం కుర్రాళ్ళు నగ్మా లాంటి అమ్మాయిని నలుగురిని మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నారు. మనం బ్లాక్ అండ్ వైట్ డ్రీమ్స్, వాళ్ళు కలర్ఫుల్ కళలు. ఆర్తి, భూమిక, సౌందర్య, ఐశ్వర్య, భూమిక, ఆర్తి, గజాల, రవీనా, ఏంటి నాన్న, ఏమైంది? నీ మొగుడు తన్నాడు. ఏంటండి ఇది? ఎద్దులు లేపడానికి ఒక స్కీమ్ ఉంది, ఏనుగులు లేపడానికి ఒక థియరీ ఉంది. ఒక్కో జంతువుని ఒక్కో టైప్ లో లేపాలి. ఇలాంటి గాడిద కొడుకులు లేపడానికి ఫుట్బాల్ స్కీమ్ కరెక్ట్ అని తన్నాను. ఏంట్రా వాళ్ళంతా మా కాలేజ్ లెక్చరర్స్ నానా. చదువు బాగా నేర్పని నిద్రలో వేడుకుంటున్నాను. ఏంటి అంత కసిగా వేడుకోవాలా? అయినా దున్నపోతు కూడా ఇన్నింటి దాకా పడుకోదు కదరా. దున్నపోతు ఎన్నింటికి లేస్తుంది? 5ంటికి. మీరెన్నింటికి లేచారు? 5ంటికి. మరి దున్నపోతుకి నాకు తేడా ఉండదు, అందుకే లేట్గా లేచాను. బిడ్డ గొడ్డ, తొందరగా తయారై తగిలాడు కాలేజీకి. అరే పవన్, ఏం చేస్తున్నావురా? అది ఏం చేయలేదన్నా. ఏదో ఒకటి చేయండి బాబు, హోంవర్క్ లేకుంటే బ్యాడ్ నేమ్ వస్తుంది. లక్ష్మి, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. ఏమే? ఏంటి బాబు గారు? పాటేసుకుని ఓడొచ్చు కదా. అలాగేనండి బాబు గారు. రేపటి నుంచి మీ అమ్మని పనిలోకి రమ్మను. అలాగేనండి. నాన్నగారు, మీరెప్పుడు వచ్చారు నాన్నగారు? అంత యాక్టింగ్ వద్దమ్మా. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే రేపు పని మనిషి పక్కన పెళ్లి కొడుకు వేషం కూడా వేయాల్సి వస్తుంది. అబ్బబ్బబ్బా, పొద్దున్నే మొదలెట్టారా? ఇదిగో కాఫీ తీసుకోండి. రే, వేడి నీళ్ళు పెట్టాను, చల్లారిపోతేనే వెళ్ళి స్నానం చేయి. టైం అవుతుంది. అక్కర్లేదు, వాడికి చన్నీళ్లే కరెక్ట్. అబ్బాబాబాబాబా, మా వాడు నా చెయ్యి దాటిపోతున్నాడు రా. మీ వాడిని చెయ్యే దాటిపోతున్నాడు రా, మా వాడిని నన్నే దాటిపోతున్నాడు. కాఫీ తీసురా. ఏంట్రా ఇంత లేట్గా వచ్చారు? మా గాడిదని కాలేజీకి పంపొచ్చేసరికి ఇంత లేట్ అయింది. ఏం మీ వాడు ఇంకా నిద్ర లేవలేదా? మా వాడు అరగంట ముందే కాలేజీకి వెళ్ళాడన్నయ్యా. ఎందుకో? అల్లరి చేయటానికి.
ఏమాగా మీరు 500 రూపాయల నోట్లు తీసుకోవాలని చూసామని ఇందులో చెప్పాము. రోడ్డు మీద 500 కనపడితే మేవేంట్రా, నువ్వు నీ బాబు దాన్ని ప్రింట్ చేసినోడు కూడా తీసుకుంటాడు. తీసుకుంటాం కానీ మాలాంటి బ్రిలియన్స్ ఒరిజినల్స్ మాత్రమే తీసుకుంటారు, అవన్నీ డమ్మీస్. అలాంటి డమ్మీ నోట్స్ మీలాంటి మమ్మీ తీసుకుంటారు. చాలా రిస్క్ చేసినట్టున్నారు బేబీస్. రే నాశనం అయిపోతారా మీరు. నిజంగానా? థ్యాంక్ యూ. మీరంతా కాలేజీకి ఎందుకు వస్తున్నారా? ఏంటేంటి గాడిదలు కాయడానికా? ఆపేసేరే ఆడండ్రా. పాట అయిపోయింది సార్. ఆ? ఏం పాట రాది? లైన్ వెయ్యరా గురు, లైన్ వెయ్యరా, టీనేజ్ లైఫ్ ఎంజాయ్ చెయ్యరా. ఎలా ఉంది సార్ పాట? చాలా బాగుందిరా. ఎవరు రాశారా ఈ పాట? వీడే సార్, వీడే. వీడా? వీడే. రా, 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 రా. ఇదే పాట నేను పాడితే ఎలా ఉంటుందో నువ్వు పాడు. వెయ్యలేనురా, లైన్ వెయ్యలేనురా, ఏజు బారయ్యింది ఆడలేనురా. ఓహో, ఇంత బ్యాడ్ ఒపీనియన్ ఉందన్నమాట నా మీద మీకు. సార్ ఎక్కడికి సార్? ఏం లేదురా, మీరు ఇప్పుడు పాడిన పాట ప్రిన్సిపాల్ గారికి పాడి వినిపించి మీ అందరికీ టీసీలు ఇప్పిందామని. ఫ్యూచర్ లో ప్రిన్సిపల్ కావాల్సిన మీరు ప్రిన్సిపల్ కి రిపోర్ట్ చేయడం ఏంటి సార్? ఆ? ఎరా అవును సార్, వెళ్ళకండి సార్. Please, sir, please, sir, please, sir, sir. మీరందరూ నా కాళ్ళు పట్టుకు బ్రతిమాలినా సరే నేను ఒప్పుకోను. అంటే ఆయన కాళ్ళు పట్టుకోవాలన్నమాట. పట్టుకో. ప్లీజ్ సార్, వద్దు సార్, వెళ్ళకండి సార్. సార్ ప్లీజ్ సార్, మమ్మల్ని క్షమించండి సార్. ప్రిన్సిపల్ గారికి రిపోర్ట్ చేయండి. No, నేను ఒప్పుకోను. మీరు నా కాళ్ళు పిసికినా సరే నేను ఒప్పుకోను. No, ప్లీజ్ సార్, నేను ఒప్పుకోను. I సార్, can't. మా ఫ్యూచర్ No, no, నేను ఒప్పుకోను. ఒప్పుకోనంటే ఒప్పుకోను. No, no, I can't. ఒరే అమ్మాయిలు చూస్తున్నారు, వదలండ్రా బాబు, ఈ దండం పెడతాను. ఒరే వదలండ్రా బాబు. ప్యాంట్ లాగిన విషయం బయటికి చెప్పండి. అవునరా, కుటుంబంలో వెయిటింగ్ రా. ఏంట్రా కుటుంబరావులు కోపంగా ఉన్నారు? ఎరా మాస్టర్ ప్యాంట్ లాగారట. ప్యాంట్ లూజ్ గా ఉంటే మాదా తప్పు? మీకిదేం పోయే కాలం రా. మా కాలంలో మాస్టర్లు అంటే ఎంత గౌరవం, ఎంత భయం. కదా మరి ఆ కాలంలో మాస్టర్లు పాఠాలు బాగా చెప్పేవాళ్ళు. ఏడిసేవులే, అప్పట్లో స్టూడెంట్స్ బాగా వినేవాళ్ళు. మరి ఇప్పుడు మీలో అడ్డగాడిదిలా తయారవుతున్నారు. ఒరేయ్, మీ చదువుల కోసం మేము ఎంత కష్టపడుతున్నామో తెలుసా? చదువుకోలేక మేమెంత కష్టపడుతున్నాం మీకేం తెలుసు? కష్టపడితే సరస్వతి రాదురా, ఇష్టపడితే వస్తుంది. ఏ సరస్వతి నాన్న? ఒరే ఒరే ఒరే, బీపీ తెప్పిస్తున్నారు కదరా. అయినా మీ బాగు కోసం చెబుతుంటే అర్థం చేసుకునేట్రా వెధవల్లారా. అర్థం చేసుకుంటే మేమెందుకు పెద్దలు అవుతాం? పదండ్రా.